హాయ్ ఫ్రెండ్స్, మరి ఈరోజు అయితే మన వర్క్ వచ్చేసరికి గన్నవరం దాటి తేలపోలు దాటిన తర్వాత మనం ఇక్కడ అంబాపురం అనే ఊరు ఉంటుంది. ఆ ఊర్లో మన కబోర్డ్స్ వర్క్ అయితే చేస్తున్నాం అనమాట. నిన్న వచ్చాం ఆల్రెడీ. నిన్న ఫస్ట్ రోజు నిన్న అన్నీ గీసుకున్నాం అనమాట, కొలతల ప్రకారంగా అన్నీ. ఈరోజు అయితే అన్నీ బెజ్జాలు కోసాలు అన్నీ కొట్టుకొని ఫ్రేమింగ్ అనేది ఫిక్సింగ్ అయితే చేసుకోవాలి. ఫ్రేమ్ తయారు చేసి అంటే మొత్తం టేక్ కర్తో చేస్తున్నాం అనమాట. మా ఇది మొత్తం వర్క్ ఇది. అలాగే డోర్లు వచ్చేసరికి న్యూ వుడ్ లామినేషను. ఇవన్నీ మనకి టేక్ బద్దలు వస్తాయి. ఇవన్నీ ఫ్రేమింగ్ వచ్చేసరికి ఈరోజు అయితే మనం ఈ ఫ్రేమింగ్ అనేది ఈరోజు రేపుతో కంప్లీట్ అయిపోద్ది ఫ్రేమింగ్ వర్క్. ఇక ఫిక్సింగ్ అనేసరికి ఇక ఎల్లుండి శనివారం, రేపు శుక్రవారం, ఎల్లుండి శనివారం కాబట్టి టైల్స్ కానీ వేయకపోతే కనుక ఎల్లుండి మనం ఫిక్సింగ్ అయితే చేస్తాం. టైల్స్ వాళ్ళు ఇంకా రాలేదు. మరి ఇవన్నీ టైల్స్ సంబంధించిన అన్నీ వచ్చినాయి. ఇక టైల్స్ వేపిద్దామని ఆగారు వాళ్ళు. ఇదైతే మనం ఇలా హోల్స్ వేసుకొని మనం ఇలాగ కోసాలు అయితే పెట్టుకుంటున్నాం అండి. పెట్టుకొని మనం ఫ్రేమింగ్ అనేది ఇలాగ ఫిక్సింగ్ అయితే చేస్తున్నాం. ఇలాగ మొత్తం కబోర్డ్ ఫ్రేమ్స్ అన్నీ మనం ఇలా తయారు చేసుకోవాలి. తయారు చేసుకున్న తర్వాత ఇక ఫ్రంట్ వచ్చేసరికి ఫినిషింగ్ చేసి పేపర్ మిషన్తో, ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనం ఈ చదలాయిలు అయితే వేసేస్తాం అనమాట. మళ్ళీ ఫ్యూచర్లో ఇబ్బంది లేకుండా చదల మంది అయితే ఎక్కిస్తాము. ఈరోజు ఈ ఫ్రేమ్లన్నీ తయారు చేసుకుంటాం. ఇంకేమైనా ఉంటే రేపు కూడా తయారు చేసుకొని మొత్తం అన్ని చదలాయిలన్నీ ఎక్కిచ్చేస్తాం అనమాట. మన వాళ్ళు అయితే ఇటు పక్క హోల్స్ వేస్తున్నారు. ఇంకా అలాగే టైల్స్ వాళ్ళు కూడా వచ్చారు. మన వాళ్ళు టైల్స్ అయితే వేస్తున్నారు అనమాట. టైల్స్ ఇక అయితే మనం అయితే ఇంకా 7 ఫ్రేమ్లు అయితే దిగేసామండి. ఇంకా మనకి 6 ఫ్రేములు చేయాలి. అంటే కిచెన్ ప్లాట్ఫామ్ వర్క్ ఉంది. ఆ వర్క్ జరిగిన తర్వాత ఆ ఫ్రేమింగ్ అనేది చేస్తాం. ఇప్పుడైతే మనం ఫ్రేమ్స్ దిగేసాం. ఇప్పుడైతే ఫినిషింగ్ అయితే చేస్తాం అనమాట. ఇదైతే మనం ఫినిషింగ్ చేయిస్తాం. బ్యాక్ సైడ్ పెయింట్ వేయాలి. ఎదరైతే మనం పాలిష్ ఎక్కిస్తాం అనమాట. పాలిష్ వర్క్ ఉంటుంది. మనం ఫ్రేమింగ్ బిగించిన తర్వాత పాలిష్ వర్క్ చేస్తారు. అయితే ఈ బ్యాక్ సైడ్ ఏంటంటే మనకు చెదలు పట్టకుండా ముందు సేఫ్టీ కోసమే మనం చెదల మందాను ఇది పెయింట్ కూడా తీసుకొచ్చాను ఇప్పుడే వెళ్ళి నేను. చాలు పెయింట్ టర్మినేటర్ చేసి పేరు చేసి ఓకే. ఈ సేఫ్టీ కోసం అయితే మనం చదలాయిలు అనేది వాడతామండి, ఫ్యూచర్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా. రెండు మిక్సింగ్ చేసి మనం వేస్తే ఇక పెయింట్ కూడా పట్టుకొని ఉంటుంది, అలాగే స్మెల్ కూడా ఉంటుంది కాబట్టి బాగుంటుంది. ఇంకా బద్దలు అవి పాడవకుండా ఫ్యూచర్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం ఇది అనేది చేస్తాం.
మ్యాక్సిమం పై ఫ్రేమ్ వరకు మనం కంప్లీట్ చేసాం. ఇంకేంటంటే కిచెన్ ప్లాట్ఫామ్ సంబంధించిన ఫ్రేమింగ్స్ అయితే ఉన్నాయి, అవి అయితే మనం చేయాలి. అయితే టైల్స్ వేస్తున్నారు మన వాళ్ళు. ఆల్రెడీ ఒక రూమ్ ఇస్తారు, ఎందుకు అవసరం లేదు. పెద్ద రూమ్ అయితే అయిపోయింది. ఇప్పుడు కిచెన్ వేస్తున్నారు. ఈ కిచెన్ వేసిన తర్వాత మనం ఈ ప్లాట్ఫామ్కి వేయాలి. ప్లాట్ఫామ్కి వేసిన తర్వాత అప్పుడు ఫ్రేమింగ్ కొలత అనేది వస్తుంది. మనం ఈ ఫ్రేమ్లన్నీ తయారు చేస్తాం. ఈ పై ఫ్రేము, కింద ఫ్రేము, అలాగా సైడ్ ఫ్రేమ్లు, పై ఎత్తి ఫ్రేములు అన్నీ తయారు చేస్తాం అన్నమాట మనం. ఇలాగైతే బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనం వైట్ ఫ్రేమ్ వేసి దాంట్లో చదల మందు కలిపి మిక్సింగ్ చేసి వేస్తాం అన్నమాట. ఇంకెన్ని ఉన్నాయి? ఇంక 2 ఉన్నాయా? ఇది ఒకటి ఉందా? కొట్టేసావా? మరి ఒకసారి కొట్టయితే దుమ్ము లేకుండా ఉంటుందిగా. ఇంకైతే ఇలాగైతే మొత్తం ఫ్రేమ్స్ అయితే ఇలా పెయింట్ వేయాలి, మొత్తం ఫ్రేమ్స్ అన్నిటికి. అంటే బ్యాక్ సైడ్ అనమాట, ఫ్రంట్ అయితే వేయం. ఫ్రంట్ వచ్చేసరికి పాలిష్ వస్తుంది. ఇకైతే మనం అన్ని ఫ్రేమ్లు అన్నిటికి పెయింట్ అయితే వేస్తామండి బ్యాక్ సైడ్. ఇంకా ఫిక్సింగ్ చేయడానికి అయితే మన లోపల టైల్స్ వేస్తున్నారు కాబట్టి టైల్స్ అయిన తర్వాత మనం ఫిక్సింగ్ చేసుకోవాలి. ఇంకా మనం కిచెన్ సంబంధించిన ఫ్రేమింగ్ గాను బెడ్రూమ్ 2 ఫ్రేములు చేయాలి. వాటి కర్ర అయితే ఇక్కడ పెట్టాం మనం. ఇప్పుడు ఇవన్నీ ఒక పక్కన పెడుతున్నాం. ఇప్పుడే మనకి చినుకులు అయితే పడుతున్నాయి లైట్గా. పొద్దునంతా ఎండ వేస్తుంది, సాయంత్రం 4 అవ్వగానే చినుకులు పడుతుంది. 4:30 దాటుతుంది, కరెక్ట్ 4:30 అయినట్టుంది. బెజ్జం పైకి లాపి పట్ట, ఇది కూడా ఒక్కరికి తగలకుండా పట్టి. లోపల వర్క్ జరుగుతుంది కాబట్టి ఇంకా మనం ఫ్రేమింగ్ అనేది బయట పెట్టుకున్నాం. ఇక తడవకుండా కొద్దిగా పట్ట అయితే తప్పేసాం. ఇదేంటి బత్త?